హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఫ్రెండ్స్, దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నా ద్వారా నా కృపను బట్టే మీరు రక్షింపబడతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఇది మరి యూదా వారి యొక్క జాలిపడి దేవుడు సెలవిచ్చిన మాట అన్నమాట. మరి అయితే ఈరోజు ఆ మాటతో దేవుడు మీతో కూడా ఏం సెలవిస్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ ఎడల కూడా జాలి పడుతున్నాను, నేను నీ యందు కూడా ప్రేమ కటాక్షం ఉంచుతున్నాను. గుర్రాలు, రౌతులు అనగా గవర్నమెంట్ జాబులు, ప్రూఫ్లు, కోర్టులు, వీటి వల్ల కాక ఇంకా మరి వేటిని బట్టి కాక నా ఓరిని నా కృపను బట్టి నన్ను బట్టి నేను రక్షిస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టాలనుకునేవారు నిన్ను ఇబ్బంది పెట్టలేరు. గుర్రాలు, రౌతులు అనగా ఏవైతే ఉంటాయో, ఏవైతే ప్రూఫ్లుగా ఉన్నాయో వాటిని బట్టి నేను సేఫ్గా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో వాటిని బట్టి కాదు నువ్వు సేఫ్గా ఉండేది. ఓన్లీ నా కృపను బట్టి నీవు రక్షింపబడతావు, నీవు క్షేమంగా ఉంటావు. నీ మీద ఈ పొంచి ఉన్నవారు, నీతో యుద్ధం చేసిన వారు గెలవలేరు. ఎందుకనగా నేను నిన్ను రక్షించును. ఏ గుర్రములను బట్టో అనగా ఏ ప్రూఫ్స్ను బట్టో, ఏ కోర్టులను బట్టో, వేటిని బట్టో నేను రక్షించను. నా కృపను బట్టి నేను రక్షిస్తాను. అయితే కొన్నిసార్లు అలా రక్షింపబడాలి నువ్వు అని నా ఉద్దేశం ఉంటే అలా రక్షింపబడతావు. అయితే దాని ద్వారా కూడా రక్షించేది నేనే తప్ప ఆ ప్రూఫ్లు అవి కాదు. అది గుర్తుపెట్టుకో నా కుమారుడా, నా కుమార్తె, నేనే నిన్ను రక్షించును. వేటి మీద ఆధారపడవాక, అయితే నా యందు భయభక్తులు కలిగి ఉంటూ జాగ్రత్తగా ఉండు. నేనే నీకు తోడయ్యేది, నిన్ను కాపాడేదును. ఏ ప్రూఫ్లు నిన్ను కాపాడలేవు, అది గుర్తుపెట్టుకో అని మన దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, అలాగే ఏ గుర్రాలు, రౌతులు అనగా డబ్బు, ఆస్తి, సంపద, అలాగే డబ్బు, జనాలు, మీ పక్షాన ఉండే బలగాలను కొంతమంది వెర్రవిగుతూ ఉంటారు. మా ఊరు మొత్తం మాదే అని ఇట్లా చాలామంది ఉంటారు. వీటిని బట్టి కాదు మిమ్మల్ని రక్షించి దాన్ని సెలవిస్తున్నాడు. ఏమనంటే, ఎదుటివారు ఊరంతటిలో ఉన్నవారు మీకు వ్యతిరేకమైన మీరు ఒక్కరే ఆవులతో ఉన్నా కూడా 1000 మంది మీకు వ్యతిరేకంగా కూడుకున్నా, మీరు ఒక్కరిగా ఉన్నా కూడా దేవుడు రక్షించగల సమర్థుడు. వీటిని బట్టో కాదు, మరి దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు తప్ప వేయో మిమ్మల్ని రక్షించలేవని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ఆయన ఆశ్రయించండి, అప్పుడు ఆయన మీ ఏళ్ళ జాలి పడతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మరి దేవుడు మీ అందు ఎంతగానో జాలి పడుతున్నాడు, అందుకుని మాట సెలవిస్తున్నాడు. కాబట్టి వేరే వాటి మీద మనసు పెట్టక దేవుడి మీద మనసు పెట్టండి, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించుకున్నాక మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ నీ బిడ్డలందరూ అలాగే ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకుని మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకుని రక్షణ పొందుకొని దేవా యేసయ్య నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాయం చేయ. మరి ఒకవేళ ఇలా పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని దేవా రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు అద్భుతమైన సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. దేవా, నీవే నీ బిడ్డలను వేడుకుంటూ యేసు నామం పేరిట అడుగుచున్నాను దేవా, నా ప్రియ పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్.